ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని తూప్రాన్ ఎంఈఓ పార్వతి సత్యనారాయణ అన్నారు. బుధవారం తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కోటి హనుమంతరావు పదవీ విరమణ సన్మాన సభను మనోహరాబాద్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూప్రాన్ మండల ఎంఈఓ డాక్టర్ పార్వతి సత్యనారాయణ, మనోహరాబాద్ ఎంఈఓ మల్లేశం, శివంపేట్ బుచ్యానాయక్, వెల్దుర్తి ఎంఈఓ శ్రీశైలం, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మైపాల్ రెడ్డిలు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పదవీ కాలం పూర్తి కావడంతో ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థులకు బోధించిన పాఠాలతో పాటు ఆయన విద్యార్థులకు అందించిన పలు సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయని వారు గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని, అనుభవం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈఓలు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో వరంగా మారాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అనంతరం పలువురు శాలువాలతో సన్మానించారు. పదవీ విరమణ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి పేరు మీద ఎన్ఆర్ఐ నరసింహరావు ఆఫ్ ఇండియా అనేటువంటి, అంటే మేము మా వాళ్ళంతా ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఈరోజు స్టార్ట్ చేపిస్తున్నా. దానిలో భాగంగా వారికి ఈరోజు 10,000 రూపాయల సహాయాన్ని ప్రకటిస్తున్నాను. మనం చనిపోయినటువంటి సిఆర్పీలకి ఇక్కడ ఉండొచ్చు. అలాగే ఇక ముందు కూడా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సహాయం కావాలనుకున్నా మా ఎన్ఆర్ఐ సంస్థ ఉంటుంది, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. దాంట్లో నా వంతుగా ఈ 10,000 కాకుండా 1,00,000 రూపాయలు ఈ రోజు జమ చేస్తున్నా. తర్వాత మా అన్న కానీ, తమ్ముడు కానీ, మా అక్కలు కానీ చాలామంది ముందుకు వస్తారు కాబట్టి ఈ ఎన్ఆర్ఐ ఫౌండేషన్తో తప్పకుండా మన గ్రామాలను చేకుంట కానివ్వండి, దుర్గం కానివ్వండి, మాసర్పేట కానివ్వండి, ఈ అన్ని గ్రామాలలో ఎవరికైతే చదువులో అవసరం ఉంటుందో, అంటే ఫీజులు కట్టడంలో కానీ, పుస్తకాల్లో కానీ అలాంటి ఎలాంటి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇది అందరూ కూడా, మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యూపీఎస్ నర్సంపల్లి వారికి, తర్వాత నా అభిమానంతో ఇంత దూరం వచ్చినటువంటి 89లో చదువు చెప్పినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. 89 నుంచి రిటైర్ అయ్యేంత వరకు ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఇక్కడ దాదాపు 100 మంది అంటున్నారు. ఇక్కడ అదంతా నాకు అర్థం కాదులే, నేను సంపాదించిన ఆస్తంతా నా పిల్లలే. కూడా ఇంకా ముందుకెదిగి నా యొక్క పేరును ఇంకా చిరస్థాయిగా నిర్మాణం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. వాడు చదువుకునేటప్పుడు నేను ఏం చెప్పినో తెలియదు, కానీ ఒకసారి వాళ్ళ పేపర్లో వచ్చింది ఏమని అంటే, ఒక అన్నారం స్కూల్, అన్నారం అంటే మంచి తెలియదు, ఆ స్కూల్లో పాఠశాలలో ఆ పేపర్లో వస్తే నాకు స్టేటస్ పెట్టు ఫోన్ చేశాడు. ఏమన్నా నువ్వు కూడా సార్, నువ్వు చెప్పినటువంటి ఆదర్శమే సార్, మీరు నాకు బాగా ఇప్పటికి గుర్తు. మనం సంపాదించినటువంటి సంపాదనలో కనీసం 10% అన్న సమాజానికి వెచ్చించమని చెప్పారు సార్. నాకు అదే ఫాలో చేస్తున్నా, అదే కంటిన్యూ చేస్తున్నారని చెప్పాడు. అలా నా శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నేనేదైతే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళానో దాన్ని పాటిస్తూ హనుమంతరావు సార్ యొక్క ఆశయాలను, ఆదర్శాలను కొనసాగిస్తూ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు. నా గురించి నేను చెప్పుకోవడం గొప్పతనం కాదు, నేను అసలు చెప్పుకోను కూడా. ఇంతవరకు వీళ్ళంతా చెప్పినట్టే కూడా అందులో నేను చేసింది అసలు ఇప్పటికీ చెప్పుకోవడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఏం చేసినా కూడా అది భగవంతుడు నాకు కల్పించింది చేసింది. నేను నా అందులో వృధా చేసేది కాదు. నాకు భగవంతుడు నాకు 10 రూపాయలు ఇస్తే నేను 1 రూపాయలు ఇవ్వగలుగుతా. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా, భగవంతుని అందరినీ సమానంగా చూడండి, అందులో నన్ను చూడండి అని కోరుకుంటా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గ్రహించి, మనమంతా దేవుని బిడ్డలమే, దేవునితో ఉన్న వాళ్ళకి. కాబట్టి దేవుడు మనకి ఇస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనం మంచి చేస్తే దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి అదాన్ని ఆదర్శంగా తీసుకుని నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా. నేను ఈ సభాముఖంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నా. ఈ మధ్యనే చేయకుండా సిఆర్పీలో 2 ప్రమాదంలో చనిపోవడం జరిగింది.